రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. మనకి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు రాజు. కానీ ఏదో ఒక రోజు నాన్న అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను ముందడుగు వేస్తూ వెళ్తున్నాను రాజు అనే విధంగా మనసులో రూప అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం విజయాంబిక దీపక్ని కలవడానికి జైలుకి వెళ్తుంది. ఏంటి మమ్మీ అక్కడి విశేషాలు ఎలా ఉన్నాయి మమ్మీ? ఏముందిరా, ఒక మంచి సంఘటనే ఎదురైందని చెప్పొచ్చు. ఏంటి మమ్మీ ఏమంటున్నావు? అవునురా, ఆ రూపారాజులకి విడాకులు రాబోతున్నాయి. ఇక ఆ రాజు ఆ శ్వేతను పెళ్లి చేసుకోబోతున్నాడు. రేపే లగ్నపత్రిక రాసుకొని ఇద్దరి చేత పూజ చేయిస్తున్నారు. నిజమా మమ్మీ? నిజంగా సంతోషకరమైన వార్తే చెప్పావు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలిరా. అందుకే నువ్వు సంతోషపడతావని ఈ విషయం నీకు చెప్పడానికి ఇదిగో ఇంత దూరం వచ్చాను. అవును మమ్మీ, కానీ నీకు ఇంకొక న్యూస్ చెప్పనా? రేపేం జరుగుతుందో? రూప మెడలో ఉన్న తాళిని నేనే స్వయంగా తెంపేయబోతున్నాను. ఏంటి మమ్మీ నువ్వు అంటుంది? అవునరా, నేను చెప్తే కాదు, అక్కడ జరిగాక ఆ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ డే నీ దగ్గరికి వస్తాను, అప్పుడు చెప్తాను. మమ్మీ, నిజంగా మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ. ఇప్పుడు ఈ క్షణం నిన్ను జైల్లో ఉన్నందుకు మాత్రం బాధపడట్లేదు మమ్మీ. అలాగే వాళ్ళను బాధ పెడుతూ వెళ్తూ ఉంటే నేను సంతోషపడిపోతూ ఉంటాను. ఆ రాజుగాడు నన్ను ఎంత బాధ పెట్టాడో వాడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. అందుకే కదరా నేను చేయాల్సింది సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాను అనే విధంగా అనగానే ఇక చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు దీపక్. ఇక టైం అయిపోయింది, వెళ్ళండమ్మా అని అనగానే సరే దీపక్ నేను వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి సూర్యప్రతాప్ అందరూ కూడా రెడీ అవుతారు. ఇక రూప మాత్రం బాధగా ధీరంగా చూస్తూ ఉంటుంది. ఇక పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అవును తమ్ముడు, పద తమ్ముడు. అమ్మ రూప పద అమ్మ అని ఏంటో వెంటనే అందరూ కలిసి ముత్యాల ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు మాత్రం రాజు బాధగా దీనంగా రెడీ అవుతూ ఉంటే, ఎరా నాయన, నేను చెప్తుంది గుర్తుంది కదా నాయన, నువ్వు ఇలాగే ఉంటే మాత్రం నేను ఏం చేసుకుంటానో కూడా నీకు ముందే చెప్తున్నాను. నాకు కోడలిగా ఆ శ్వేతే రావాలి, లేకపోతే ఇక నీకు ఈ అమ్మ ఉండదు అని ఈ విధంగా అనగానే ఇక రాజు మాత్రం ఏం చేయాలో అర్థం కాక సరే అమ్మ నేను రెడీ అవుతాను అని అంటూ వెంటనే అలా పంచను కట్టుకుంటూ ఉంటాడు. అంతలో శ్వేత వస్తుంది. సరే నాయన, శ్వేత వచ్చినట్టుంది అని ఏంటో వెంటనే ముత్యాలు ఎంతో సంతోషంగా క్రిందికి దిగుతుంది. అమ్మ శ్వేత వచ్చావా అమ్మ? నిజంగా అమ్మ ఈ చీరలో కుందనపు బొమ్మలా కనిపిస్తున్నావు. అవునా ఆంటీ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అవును, రాజు ఎక్కడా? వాడా రెడీ అవుతున్నాడమ్మా, పైన వచ్చేస్తాడు అని ముత్యాలు అంటూ ఉంటుంది. ఇక అంతలో పంతులు గారు రాగానే, అమ్మ పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసావా? అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశాను పంతులు గారు, మీరు మొదలు పెట్టడమే ఆలస్యం. సరే అమ్మా, అలాగే అక్షంతలు కంకణాలు కూడా సిద్ధం చేయండి. అదిగో నా కోడలు వచ్చింది కదా, ఇక నా కోడలే చూసుకుంటుంది. సరే అత్తయ్య, మీరు మీ కొడుకుని తీసుకుని రండి, ఇక్కడ ఈ ఏర్పాట్లు నేను చూసుకుంటానులే అని శ్వేత అనగానే వెంటనే ముత్యాలు రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. అందులో రాజును ముత్యాలు తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు పూజను మొదలు పెడుతూ ఉంటారు. అయ్యా వచ్చి కూర్చోండి పీటలపై వధూవరులు అని అనగానే వెంటనే శ్వేత రాజు ఇద్దరు కూడా కలిసి కూర్చుంటారు. అలా పూజ చేస్తూ ఉండగా అదే సమయానికి సూర్యప్రతాప్, రూప, విజయాంబిక, సుమ, చంద్ర అందరూ కూడా ఇంట్లోకి రాగానే రూప అలానే చూస్తూ ఉంటుంది రాజును. రాజు కూడా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇదిగోండి బాబు, ఈ కంకణాన్ని
తన చేతికి కట్టండి బాబు అని అనగానే వెంటనే రాజు బాధగా దీనంగా అలా శ్వేతకు కంకణాన్ని కట్టగానే శ్వేత కూడా రాజుకి కంకణం కడుతూ ఉంటుంది. అయ్యా, ఒక్క మాట చెప్పాలని అనుకుంటున్నాను. అతనికి ముందే పెళ్ళయిందని అంటున్నారు. కానీ మొదటి భార్య మెడలో తాళి ఉండగా ఈ పూజ ఇలా చేయటం కరెక్ట్ కాదు. ముందు ఆ తాళిని తీసి ఇక్కడ పెట్టండి అని ఈ విధంగా చెప్పగానే వెంటనే రూప బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. లేదు లేదు, నేను ఈ తాళిని తీయలేను. అక్క, నువ్వే ఆ తాళిని తీసే అక్క, నువ్వే తీసేయి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఇక విజయాంబిక రూపం మెడలో ఉన్న తాళిని తెప్పబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి స్వామీజీ వచ్చి ఆపండి అనే విధంగా గట్టిగా అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. బావగారు మీరా అనే విధంగా అనగానే వెంటనే స్వామీజీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక రేణుకకు ఏమర్థం కాదు, ఈయనేంటి ఇక్కడికి వచ్చాడు అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. అంతలో శ్వేత కూడా అసలు ఈయన ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉండగా మీరిక్కడికి ఎందుకు వచ్చారు బావగారు? అయినా నా కూతురు మెడలో తాళిని తీయాలని అనుకున్నాము. మీరెందుకు ఆపుతున్నారు? ఎందుకంటే మీరు చేసేది తప్పు. అసలు మీరు అనుకున్నది ఏది జరగదు అనే విధంగా అనగానే విజయాంబిక కోపంగా అసలు మీరెవరండి? ఆ తాళిని తీయబోతుంటే ఎందుకు ఆపాలని అనుకుంటున్నారు? అసలు మీకే సంబంధం ఉంది? ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మరి ఆయనకు సంబంధం లేకుంటే మరి నాకు కూడా సంబంధం లేదా చెప్పు విజయాంబిక అనే విధంగా అంటూ విరూపాక్షి ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చెప్పు చెప్పు విజయాంబిక, నాకు నా కూతురికి సంబంధం లేదా? నేను మాట్లాడే హక్కు తనకి లేదని అంటున్నావు, మరి నాకు మాట్లాడే హక్కు లేదా అని విరూపాక్షి కోపంగా అలా రాగానే అమ్మ అనే విధంగా అంటూ రూప అలానే విరూపాక్షిని చూస్తూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా, ఇన్నాళ్ళు కూడా నువ్వే నా కూతురు అని తెలిసినా కూడా నేను చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను. ఎందుకంటే మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు కాబట్టి, ఆ శత్రువులని మీ నాన్న నమ్ముతూ వచ్చాడు కాబట్టి ఈ విజయాంబిక చేసే మోసాలు ఒక్కొక్కటిగా బయట పెడితే ఇక ఆ ఇంట్లో స్థానం కాదు కదా. ఈ విజయాంబికని ఊరేసి ఆయన చంపేస్తాడు. విరూపాక్షి, నువ్వేం మాట్లాడుతున్నావు? మా అక్క గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు. అయినా మీకు ఏం తెలుసు తన గురించి? తను ఎలాంటిదో నాకు తెలుసు. అందుకే మీ అక్కని నేను వదిలేయాల్సి వచ్చింది. దూరంగా ఇదిగో ఈ సాధువులలో కలవాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం మీ అక్కే. అవునండి, అసలు మీకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం కూడా మీ అక్కే అండి. ఒక్కొక్కటిగా తను చేసే మోసాలు అన్నీ ఇన్ని కాదండి. మీరు ఎలా తెలుసుకుంటారో ఏంటో నాకు తెలీదు, కానీ నా కూతురి మెడలో మాత్రం తాళిని తీయడానికి వీల్లేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇద్దరి పెళ్ళి నేను జరిపించాను. ఒక్క అడుగు ముందుకేసి నా కూతురి మెడలో తాళి తెంపితే ఇక ఈ విరూపాక్షి అంటే ఏంటో చూపిస్తుంది. విరూపాక్షి, నువ్వు అడ్డు తొలుగు, మర్యాదగా చెప్తున్నాను. అసలు నీ మొహం చూడాలంటేనే నాకు విరక్తిగా ఉంది. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళిపోవాలి? నేను వెళ్ళిపోను. నా కూతుర్ని నేను మహారాణిలా పెంచాలని అనుకుంటున్నాను. తీసుకెళ్తాను, మీకు దూరంగా నేను తీసుకెళ్ళి నా కూతుర్ని నేను పెంచుతాను. మహారాణిలా పెంచి మీకు చూపిస్తానండి. కానీ మీరు ఏదో ఒక రోజు తను చేసిన తప్పులు తెలుసుకుంటారు. ఆ రోజు మీకు మీరుగా వచ్చినప్పుడు మనకు కుటుంబం ఏర్పడుతుంది. అమ్మ రూప, రామ్మ అని అనగానే వెంటనే ఇక విరూపాక్షి మాత్రం రూప చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే సూర్యప్రతాప్ అలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసి